సాధించాలి, నేర్చుకోవచ్చు. చెయ్యాలని ఒక గురువు మూర్ఖం అదే ఎక్కువగా చేసినట్టయితే ఈ త్రికూట మందు శక్తి ఉన్నది ఒక శక్తిని బయటకొచ్చినప్పుడు వెలుగు వచ్చినట్టు వచ్చేసి దాంట్లోంచి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు మనం తట్టుకునే శక్తి మనలో బాడీలో ఉండాలి. మనకు అజ్ఞానం పోవాలి. ఎందుకంటే గురువు సాధన చేపించుకుంటూ సత్సాంగత్యాన్ని చెప్పుకుంటూ, మాటలు చెప్పుకుంటూ విద్యను నేర్పుకునేవాడు ఒక గురువు. ఎందుకండి మనం స్కూల్లోకెళ్తున్నాం. మనం కాలేజీకెళ్ళినప్పుడు ఏం చెప్తాడండి? ప్రాక్టికల్ చేపిస్తాడు. ఒక పని చేసి చూపిస్తాడు. ఎందుకంటే రేపు పొద్దున పూట పిల్లలు ఎక్కడికైనా పోతే చెయ్యాలి కదా అనే ఉద్దేశంతోనే వాళ్ళు సార్లు ఏం చేస్తారు? ప్రాక్టికల్ చేయించాలని చెప్తారు. ప్రాక్టికల్ చేసుకుంటూ విద్య నేర్పుకుంటూ అది చదివింది మళ్ళీ ప్రాక్టికల్ చేపిస్తూ ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి చెప్పింది ఏదైతే ఉందో చెప్పుకుంటూ సాధన చెప్తూ ఉంటాడు. ఆ సాధనలో వచ్చింది ఏమొచ్చిందో తెలుసుకొని మళ్ళీ దాని యందు పోతుండా లేదా ఆ గురువు చక్కగా నేర్చుకొని చేసేదే సాధన. ఈ సాధన అనేది ఎంత కష్టపడితేనో వచ్చిద్దండి ఇది. మామూలుగా అయితే రాదు. చాలా కష్టపడాలి, నేర్చుకోవాలి. విద్య కూడా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి త్రికూట స్థానమందు సాధన చేస్తే వస్తుంది. చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్తారు. మేము కూడా చెప్తాము. మా గురువు కూడా మమ్మల్ని కష్టపెట్టి కూర్చోబెట్టి చేసిండు, కూర్చున్నాడు, మాతో పాటు కూర్చునేవాడు, మాతో పాటు చేసేవాడు. ఎందుకంటే ఈ శిష్యుడు ఎంతవరకు ముందుకు పోతున్నాడా, ఎంతవరకు ముందుకు వస్తున్నాడా అని చేసి పరీక్ష పెట్టేవాడు. చెయ్యాలి. సాధన లేకుండా ఏది కాదు. అందుకే కఠోపనిషత్తులో యమధర్మరాజు శిష్యుడికి ఏమని చెప్పాడు? సాధననే దగ్గర కూర్చోబెట్టి నేర్పాడు. ఆయనకి పూర్వజన్మ సుకృత ఫలం వల్లనే వచ్చింది. మామూలుగా ఇప్పుడు పుట్టినంత రాదండి. ముందు గత జన్మలో ఏదైతే చేసుకున్నామో ఆ జన్మలోది మిగిలిపోతే ఈ జన్మలో మనకి సాధన చేయడానికి వస్తుంది. లేకుంటే ఎంత కష్టపడి చేసినా రాదండి. ఎలా ఎంతోమంది నేను చూస్తున్నా. సాధన కావాలి, చెయ్యాలి పరితపిస్తున్నారు. కానీ ఎవరికి రాలే. ఎందుకంటే ఆ చేసే పని ఎంతవరకు చేయాలో అంతవరకే వస్తుంది. పోయిన బ్యాలెన్స్ బ్యాంకులో డబ్బు ఉంటేనే కదండి మనం పోతే ఏటీఎం పోతే వస్తాయి. కార్డు పెట్టగా వస్తుందా? ఎట్లా వస్తాయి? మన దగ్గర డబ్బులు దాంట్లో ఉంటేనే కదా వచ్చేది. మన జన్మలో గత జన్మలో ఏదైతే చేసుకున్నావో అదే ముందుకు వస్తుంది. ఆ జన్మ నుంచి తప్పిస్తే అదే మనకి ముందుకు వచ్చి మనం గురువు దగ్గరికి పోయినా కూడా ఈ శిష్యుడు ఇంతవరకు ఉన్నాడు, ఇతనికి ఈ విద్య నేర్పాలి, ఇతనికి చేయాలని చెప్పని సాధన చెప్పించి ఆ సాధనలో ముందుతాడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలు అదే చెప్తాడండి. అర్జున, నీవు గత జన్మలో కొంతవరకు చేసి ఆ సాధన చేసిపోవడం వల్ల నీకు ఇప్పుడు ఈ అభ్యాసం అబ్బింది. ఎందుకంటే కూర్చొని సాధన చేయబోయా అన్నాడు. బావా, నేను కూర్చుంటే ఇది వాయుతత్వం లాంటి మనసు ఒక సాగట ఆగట్లేదు. మరి దీన్ని ఏం చేయాలి నేను? మరి చేయడం ఆగట్లేదు కదా, దీన్ని ఏం చేయాలంటే రోజు సాధన చేయబోయా. నీవు కూర్చోవడం అలవాటు చేసుకో. ఒకరోజు ఒక 10 నిమిషాలు కూర్చున్నావు, రెండో రోజు 20 నిమిషాలు కూర్చో, 30 నిమిషాలు, రోజు పెంచుకుంటావు. రోజుకి మనిషి కూర్చోవడంలో 3 గంటల సేపు కూర్చుంటే 2 గంటలు నీ యొక్క సాధన ముట్టినా పోతుంది. లాస్ట్ గంటలో అర్ధ గంటలోనో నీకు దాని భావనకు వస్తుంది. కాబట్టి చాలా కష్టపడి సాధన చెయ్యాలా, నేర్చుకోవాలి. చేసిన సాధన నీకు ఎమ్మటే దివ్యదృష్టి రావాలి. ఇది తెరవబడుతుంది. కుండలి యోగం పోతున్నాను. ఏడండి కుండలి అంటే ఆధారం నుంచి మొదలుకొని సహాధనం ఇవన్నీ చేరుకొని పోతే కదా నీకు ఇక్కడికి తీసిపోతే కంట ఇక్కడే సరిపోతుంది ఆయనకి. ఇక్కడ దాకా రాడు. విన్నారండి? అలాగే